హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడు, క్యారెట్ అండ్ అలానే కొబ్బరితో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న కరివేపాకు అన్నీ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం ఉండవండి, అందుకని పచ్చిమిరపకాయలని ఎక్కువే వేస్తున్నాను. ఇవన్నీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దీంట్లో గోరుచిక్కుడుకాయలని ముందే ఉడకపెట్టుకున్నానండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ క్యారెట్ అనేది కుక్ అయిపోయింది. చూడండి, గరిటతో ఈ విధంగా అంటే కట్ అయితే కనుక కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలను వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడుకాయలని ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ముందుగా ఉడకపెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు తురుముకున్న కొబ్బరి, ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.